నమస్కారం గురువుగారు. ఒక చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఇంట్లో ఉన్న అందరి మెంబర్స్ పైన వాస్తు దోషాలు అనేవి ఒకే రకంగా ఉంటాయా? ఎందువల్ల అంటే మనం చూస్తున్నాం, ఒక ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఒకరిద్దరేమో బాగుంటారు, ఒక మిగతా వాళ్ళేమో బాధపడుతూ ఉంటారు. కాబట్టి వాస్తు దోషం అనేది ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరికీ ఒకేలాగా ఉంటుందా, లేక వేరే విధంగా ఉంటుందా? నిజంగా వాస్తు దోషాలు అందరిపైన అంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ పైన అందరిపైన ఒకేలాగా ఉంటాయా? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఎందుకంటే నేను వాస్తు చూడడానికి తీసుకెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఎంబారెసింగ్గా ఉంటుంది నాకు కూడా. ఒక ఇంటికి తీసుకెళ్లారనుకోండి, ఇంట్లో ఒక 4-5 మెంబర్స్ ఉంటారు కదా, పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్. వాస్తు చూపించడానికి ఎందుకు తీసుకెళ్లారు అంటే ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంట్లో ఫాదర్ వచ్చి తీసుకెళ్తారనుకోండి, పెద్ద ఆయన. కొన్నిసార్లు వాళ్ళ సన్, సెకండ్ సన్, ఎల్డెస్ట్ సన్ ఎవరో తీసుకెళ్తారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం ఎలా ఉంటుందంటే ఒక్కడక్కడ కూర్చుంటాడు పేపర్ చదువుతూ, ఇలా కాలు పైన కాలు వేసుకొని పేపర్ ఇలా అడ్డం పెట్టుకొని కూర్చుంటాడు. ఇంకొక మనం చెప్పేది వీడు ఏదో వెళ్తుంటాడు, వీడు ఎన్నో తీసుకొచ్చాడు, ఏదో చేస్తున్నాడు రాని. అంటే ఇలా ఎందుకంటుందనంటే మిగతా వాళ్ళకి వాస్తుపైన నమ్మకం లేదా, లేకపోతే వాళ్ళు బాగానే ఉన్నారు. ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళకే ఈ ప్రాబ్లం. వాళ్ళు ఏమనుకుంటారంటే కొన్ని సందర్భాల్లో వీడికి చేత కాదు అస్సలకి, వీడు వాస్తు అని తిరుగుతుంటాడు, మేమంతా బాగానే ఉన్నాంగా, ఇదే ఇంట్లో ఉన్నాం కదా, మాకు బాగానే ఉంది, కొంచెం గొప్ప ఏదో బాగానే ఉన్నాం, వీడు మాత్రం ఎప్పుడు చూడు అసలు ఏం జాబ్ రాదు, ఉన్న జాబ్లో సెటిల్ అవ్వడు, అస్తమానం జాబులు మారుస్తూ ఉంటాడు, ఎక్కడెక్కడో అప్పులు చేస్తుంటాడు అని ఒకరిని పట్టుకొని అంటూ ఉంటారు. ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆ వాతావరణం అర్థమైపోద్ది. కొన్నిసార్లు కొన్ని ఇళ్ళలో ఏమో అందరూ కొంచెం అటెన్షన్గా వింటూ ఉంటారు మనం చెప్పేదంతా కూడా. అంటే అక్కడ అందరికీ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా అర్థమవుద్ది. వాస్తులో గమ్మత్తైన రిజల్ట్ ఉంటుంది అంటే ఎందుకో నాకు తెలియదు అది. అంటే వాస్తు మనం కనిపెట్టింది కాదు కదా, మన పూర్వీకులు మహర్షులు వాళ్ళకున్న తపశక్తితో కనిపెట్టిన. ఎందుకు అలా జరుగుతుందనేది ఆ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళ దగ్గరే ఉంది. మన దగ్గర ఏంటంటే వాళ్ళు రాసిన ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఇలా ఉంటే ఇలా జరుగుతుంది అని రాశారు, అలాగే ఖచ్చితంగా జరుగుతుంది. మనకు అది చదవడం రావాలి. అక్కడ ఇంట్లో ఉన్న పరిస్థితులు చదివితే మనం కరెక్ట్గా చెప్పచ్చు. కొన్ని దోషాలు మూడో సంతానం పైన ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. కొన్ని దోషాలు ఆ ఇంట్లో ఉన్న రెండో సంతానం పైన, ఆడాముగా కాదు, రెండో సంతానం పైన ఎక్కువ చూపిస్తుంది. కొన్ని మొదటి సంతానం పైన చూపిస్తాయి. 3, 4, 5 మనకు తెలియదు, 4, 5 గురించి రాయలేదు, అలా ఉండదు కూడా. అందరూ సఫర్ అవుతారు అక్కడ. మూడో సంతానం పైన ఏ ప్రభావం ఉంటుందంటే ఇంట్లో ఉత్తర వాయువ్యంలో, ఆ స్థలంలో ఉత్తర వాయువ్యంలో దోషం ఉంటే ఆ ఇంట్లో ఉన్న లేడీ, మూడో సంతానం, తల్లి కొడుకు ఇద్దరిపైన ఎక్కువగా ప్రభావం ఉంటుంది. అంటే మిగతా వాళ్ళపైన కూడా ఉంటుంది. అక్కడక్కడ మీరు చూసుంటారు ప్రాక్టికల్గా కొన్ని ఇళ్ళు గమనిస్తే. నేనే ఊరికే చెప్తున్నానని కాదు, శర్మగారు మీరు కూడా కొన్ని ఇళ్ళు గమనించండి. మీరు ఈ ప్రశ్న అడిగారంటేనే ఎక్కడో గమనించినట్టుగా అనిపిస్తుంది, కానీ కొంచెం డీప్గా వెళ్ళి చూస్తే థర్డ్ సన్నో డాటరో కొంచెం డిఫరెంట్గా ఉంటారు. అంటే హ్యాండిక్యాప్ అని కాదు, మెంటల్ యాటిట్యూడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లైఫ్ సెటిల్మెంట్ గురించి కొంచెం డిఫరెంట్గా ఉంటారు, లేదా కొంచెం ఓవర్ స్పిరిచువల్గా ఉంటారు. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టుగా అనిపిస్తారు. అలా కనిపించారనుకోండి, అప్పుడే అనుకోవచ్చు వీళ్ళ ఇంట్లో ఎక్కడో ఉత్తరాయణలో దోషం ఉందిరా బాబు అని. ఆ మనిషిని చూడగానే మనం ఇల్లు రీడ్ చేసేయచ్చు. ఇదేం పెద్ద అతైతి శక్తి కాదు, శాస్త్రం తెలిస్తే రీడ్ చేసేయచ్చు అక్కడ. సెకండ్ సంతానం పైన కొన్ని ప్రభావాలు ఎక్కువ చూపిస్తాయి వాస్తు దోషాలు. ఆగ్నేయంలో దోషం, తూర్పు ఆగ్నేయంలో దోషం ఉంటే సెకండ్ సంతానం పైన చూపిస్తుంది, ఆడైనా మగైనా డెఫినెట్గా ఉంటుంది. నేను ప్రాక్టికల్గా చాలా ఇళ్ళు చూసి, ఊరికే పుస్తకాల్లో చదివింది ప్రాక్టికల్గా చాలా ఇళ్ళల్లో గమనించాను. తూర్పు ఆగ్నేయంలో ఉంటే మగవాళ్ళకు అసలు ఎక్కడ స్టేబుల్గా ఉండరు, బిజినెస్ మారుస్తూ ఉంటారు, జాబ్స్ మారుస్తూ ఉంటారు. లేడీస్ కూడా అంతే, కొంచెం క్వారల్సమ్ యాటిట్యూడ్, చీటింగ్ యాటిట్యూడ్. అంటే వీళ్ళు కూడా మోసపోతుంటారు. చాలా డిప్లొమాటిక్గా అని చెప్పచ్చు, కొంచెం సైంటిఫిక్గా వాడాలి ఈ పదాన్ని అంటే కొంచెం డిఫరెంట్గా. అంటే డిప్లొమాటిక్ అంటే బ్రతక నేర్చిన వాళ్ళు, ఒక మనిషిని జోబులో ఎలా వేసుకోవాలి బాగా తెలుసు వాళ్ళకి, అందుకే బ్రతక నేర్చిన వాళ్ళు అంటాను నేను ఇక్కడ. కానీ ఆడవాళ్ళకు కొంచెం మంది మ్యారేజ్ డిస్టర్బ్ అయిన వాళ్ళని కూడా చాలామందిని చూశాను తూర్పు ఆగ్నేయ దోషం వల్ల.
ఈశాన్యం నైరుతిలో దోషం ఉంటే మాత్రం హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మగవాళ్ళకి ఆ ఇంట్లో పెద్ద కుమారుడి పైన తప్పకుండా చూపిస్తుంది. సెటిల్ అవ్వరు, చాలా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా ముఖ్యంగా థర్డ్, ఫస్ట్, సెకండ్కి ఎందుకు చూపిస్తుంది అంటే నాకు తెలియదు. డేటా అలా రాశారు, డేటా కూడా మనకి ప్రాక్టికల్ డేటా కూడా అలా కనపడుతూ ఉంటుంది. కాబట్టి సెకండ్ సంతానాన్ని ఎప్పుడు కూడా ఆగ్నేయ భాగంలో పడుకోబెట్టకూడదు, ఆగ్నేయ భాగంలో కూర్చొని చదువుకునే అవకాశం కూడా ఇవ్వకూడదు, కొంచెం ఎక్కువగా ఉంటుంది. థర్డ్ సంతానానికి వాయువ్యం రూమ్లో పెట్టడం, లేదా వాయువ్యం మూల కూర్చొని చదువుకోవడం, అక్కడే పడుకోవడం, ఇలాంటివి చేయకూడదు, కొంచెం ఎక్కువ అయిపోతాయి. ఎల్డెస్ట్ సన్ అసలు ఈశాన్యంలో ఎవరు పడుకోకూడదు అనుకోండి, నైరుతి ఎప్పుడు కూడా బాగుండాలి అంటే వీళ్ళపైన చూపించదు. కానీ ఎందుకు అలా చూపిస్తుందంటే నాకు తెలియదు, అలా మాత్రం జరుగుతూ ఉంటుంది.